హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. ముచ్చుమర్రి బాలిక ఘటనపై అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాళ్ళ మేనమామ కూడా జైల్లో మృతి చెందాడు. దీని గురించి చర్చించేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. అసలు ఏంటి ఈ ముచ్చుమర్రి కథ? కొలిక్కొచ్చేలా లేదు. ఎందుకు ఇంకా ఇది ఎందుకు ఇలా ఎన్ని రోజులని వెళ్తుంది ఇలా? ఫస్ట్ టైము పాపపై చేతబడి చేశారు, ఒక అమ్మాయి మాయమైంది అని ఒక న్యూస్ వచ్చింది. కానీ తర్వాత వెంటనే ఏమొచ్చింది, ముగ్గురు పిల్లలు కలిసి ఒక పాపని అత్యాచారం చేసి చంపేశారు. వీడికి 13 ఏళ్ళు, 6th క్లాస్ అయిపోయి 7th క్లాస్ వాడు అప్పుడే. మిగతా ఇద్దరు 6th క్లాస్ 12 years. అంటే వాళ్ళు అటు టీనేజ్ అని అనలేము, ఇటు చిన్నపిల్లలని అనలేము, అటు ఇటు కాకుండా మధ్య అంటే అప్పుడప్పుడే అలా ఎదిగిన పిల్లలు అంతే. లోక జ్ఞానం కూడా అప్పుడప్పుడే నేర్చుకునేటువంటి పిల్లలు. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది, ఒక 8 years పాప పార్క్ వచ్చి ఆడుకుంటుంటే ఆమెను తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశారు అనేది న్యూస్. చనిపోయిన విషయంలో ఆ శవాన్ని అక్కడ పడేస్తే వాళ్ళ పేరెంట్స్కి చెబితే వాళ్ళు మాయం చేశారు. ఇంతవరకు తెలిసింది. ఇప్పటి వరకు పాప ఆచూకీ దొరకలేదు. ఇవాళకి 12 days ఇది ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి మాట్లాడుకుంటే. అండ్ పోనీ చేతబడి జరిగిందా అనే కోణంలో ఆలోచిస్తే లేదు, వీళ్ళు చెప్తున్నారు కదా పాపను మేమే చంపాం, రాళ్ళకు కట్టేసాం, కృష్ణానదిలో పడేసాం. వీళ్ళందరూ అదే చెప్తున్నారు. ఇప్పుడు లాకప్లో ఇప్పుడు ఆ మేనమామని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు కదా, లాకప్లో ఉంచితే నిన్న రాత్రి ఏదో 3 or 3:30 టైంలో చూస్తే ఆయన శవమై పడి ఉన్నాడు. ఫస్ట్ పడుకున్నాడేమో అనుకున్నారు, అసలు కదలకపోయేసరికి వాళ్ళకి ఏంటంటే డౌట్ వచ్చేసింది. దగ్గరికి వెళ్ళి చూడగా మనిషి ప్రాణాలు లేవు. ఒంటి మీద 1-2 గాయాలు ఉన్నాయి. అంటే ఆ గాయం వల్ల ఆయన చనిపోయాడు అనడానికి డిక్లరేషన్ లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళని నిజం చెప్పమని 1-2 దెబ్బలు వేస్తారు, కానీ వాళ్ళు ప్రాణం పోయేలాగైతే కొట్టరు. ఇప్పుడు నువ్వు నీరసంగా ఉన్నావంటే నీకు ఇడ్లీయో లేకపోతే ఇంత ఫుడ్ పెట్టిన తర్వాతే నీ జోలికి వస్తారు. లేదు, నువ్వు ఒకవేళ మత్తు మందు తాగిన మైకంలో ఉన్నావు అనుకో, నీ మత్తు దిగాక నిన్ను విచారిస్తారే తప్ప వాళ్ళైతే నువ్వు చచ్చేలాగైతే కొట్టరు. బికాజ్ విచారణ చేసిన తర్వాత వాళ్ళని మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. పోలీసులు నన్ను కొట్టారు అని ఒక్క మాట అని చెప్తే వీళ్ళు సస్పెండ్ అవుతారు. అదొక రూల్ ఉంది. సో వీళ్ళకి కూడా ముందే ప్రిపేర్ చేస్తారు, కొట్టలేదని చెప్పు అని. హాస్పిటల్ తీసుకెళ్ళి మెడికల్ రిపోర్ట్ కూడా అన్ని క్లీన్గా ఉంటాయి, ఒంటి మీద గాయాలు లేవు అని. ఇది కోర్ట్ ప్రొసీజర్ బేసికలీ. సో పోలీసు వాళ్ళు చావబాది కొట్టారు, చంపారు అనేది మాత్రం అవాస్తవం. ఇప్పుడు మరి ఇతను చనిపోయాడు ఎలా? పోనీ మరీ అంత నీరసమైన బక్క చిక్కి అయితే కాదు ఒక రకంగా. ఇప్పుడు ఆ ఊరి వాళ్ళు చెప్పే కథనాలు ఎలా ఉన్నాయంటే, ఆ ఊర్లో వాళ్ళని మన వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క కథనం చెప్పారు. వాళ్ళు ఏమనుకున్నారంటే నిజంగా చేతబడి జరిగిందండి, అందుకే వాళ్ళకి ఇప్పటిదాకా దొరకలేదు, లేదంటే శవం దొరికేది కదా. ఇప్పుడు ఈ పిల్లల్ని అడుగుతున్నారు, ఇంకా వీళ్ళు అదే కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఏమని? రాళ్లతో కట్టి కృష్ణానదిలో పడేసామని ఒకడు, కాల్చేసి పూర్తి చేసాం శ్మశానంలో అని ఇంకొకడు, కాల్వలో పడేసాం, రిజర్వాయర్లో పడేసామని ఇంకొకడు. వీళ్ళు ఇంకా అదే కాన్ఫిడెంట్. ఎందుకంత కాన్ఫిడెంట్గా వీళ్ళు చెప్తున్నారు అంటే, వీళ్ళని వెళ్ళి వీళ్ళ పేరెంట్స్ ఏమన్నారు, మేము చూసుకుంటాంరా మీరు వెళ్ళండి అన్నారు. వీళ్ళు మాయం చేశారు. మాయం చేసి పిల్లలకి ఆ కథ, ఏ కథ అయితే చెప్పారో ఆ కథే వీళ్ళు చెప్తున్నారు అంతే. వీళ్ళిద్దరిని అడిగినా సరే ఎంత కొట్టినా ఎంత తిట్టినా, లేదండి మేము పలానా ఇక్కడికి వచ్చాము, ఇక్కడ నుంచి శవానికి రాళ్ళు కట్టి అక్కడ పడేసాము, అదే అక్కడికి వెళ్తే శవం లేదు. మరి ఎక్కడికి వెళ్ళింది అంటే, ఇప్పుడు గ్రామస్తులు చెప్పే న్యూస్ ఏంటంటే పాపని నిజంగానే ఏ మాంత్రికుడు చేతబడి కోసమే తీసుకెళ్లారండి. నెక్స్ట్ అతని పేరు చెప్పకుండా వీళ్ళందరికీ ట్రైనింగ్ అంటే హిప్నోటైజ్ చేశాడు. కూర్చోబెట్టి ఈ పిల్లోడికో కథ, ఆ పిల్లోడికో కథ, ఆ పిల్లోడికో కథ చెప్పాడు. వీళ్ళిద్దరికి ఒక కథ చెప్పాడు. వీళ్ళు అలాగే బయట చెప్తున్నారు. ఈ చేతబడి ఎలా ఉంటుందంటే అతని కంట్రోల్లో వీళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో కూడా చేతబడి అనేది, లేకపోతే ఇంత సైన్స్ పరిజ్ఞానం వచ్చినా కూడా చేతబడి అనేది ఇంకా ఉందా? అక్కడ దాకా మాట్లాడుకుందాం. సో వీళ్ళు చెప్పే కథనం యాక్చువల్లీ ఆ తర్వాత ఏమైంది, వీళ్ళ కంట్రోల్లోనే ఉంటారు. ఇతను తాను సూసైడ్ చేసుకోమని ఆదేశిస్తే తను ఏదో రకంగా సూసైడ్ చేసుకుంటాడు. ఏదో పెట్టుకొని తను చావడానికి కారణం ఇతని చేతిలో వాళ్ళు ఉంటారు అని ఆ ఊరోళ్ళు గట్టిగా చెప్తున్నారు.
ఈ రోజుల్లో కూడా చేతబడి ఉంటుందా, బాణామతి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదని సైన్స్ చెబుతుంది. అయ్యో లేదని మేము అనుభవించామని ఓ గ్రామస్తులు చెబుతారు. ఈ రోజుల్లో కూడా చేతబడి లాంటివి, పూనకాలు లాంటివి ఉంటాయా అంటే ఉంటాయని మొహర్రం సెలబ్రేషన్స్లో చెప్తారు, ఉంటాయని బోనాల సెలబ్రేషన్స్లో చెప్తారు. అవన్నీ ఏం లేవు, ఒట్టి సైన్స్ అని సైంటిస్టులు చెప్తారు. సో ఇది వాస్ట్ సబ్జెక్ట్, దాని జోలికి వెళ్ళకుండా ఇక్కడ జరిగింది మాట్లాడుకుందాం. సో అక్కడ మాత్రం ఖచ్చితంగా చేతబడే జరిగింది అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. ఇప్పుడు ఇతను చచ్చిపోయాడు, లాక్ ఆఫ్ డెత్. పోలీసులకు ఇప్పుడు ఇది సవాల్గా మారింది. చంపేశారు కదా అంటే వీళ్ళే చంపేశారు అని మళ్ళీ వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు వచ్చేసి ఆయన మా కార్యకర్త వైసీపీ వాళ్ళే కావాలని చంపేశారని, లేదా ఇప్పుడు ప్రభుత్వం తరఫున పోలీసులు ఉన్నారు కదా, టీడీపీ హయాంలో లాక్ ఆఫ్ డెత్ అని చెప్పి వాళ్ళు ఏదో చిత్రీకరిస్తారు. అది తర్వాత సంగతి. కానీ ఇతను ఎందుకు చనిపోయాడు అనేది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు నిజంగా చేతబడి జరిగిందా, లేకపోతే వీళ్ళని ఏదో చేస్తారేమో అన్న భయంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా? నెక్స్ట్, ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఎలా చేసుకున్నాడు? ఏదైనా మింగాడా? నథింగ్. ఏదన్నా కోసుకున్నాడా? నథింగ్. ఊరేసుకున్నాడా? నథింగ్. అలాంటివి ఏమీ లేవు. పోలీసుల దెబ్బలు అయితే ఉన్నాయి. పోలీసులే చచ్చేదాకా కొట్టారా అంటే నథింగ్. వాళ్ళు అలా చేయకూడదు కూడా. అంటే ఇప్పుడున్న ఒకప్పుడు బాగా కొట్టేవాళ్ళే పాపం, వాళ్ళు కసితీరా కొట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మారిపోయాయి. వాళ్ళకు కూడా భయం ఉంది. పోలీసులు పోలీసులు కూడా లోపల పెడుతున్నారు కదా, అలా అనమాట. సో ఇప్పుడు ఇతని డెత్ అనేది ఒక మిస్టరీగా మారింది. ఇక బాలిక ఏమైంది అనుకుంటే, నిజంగా ఒకవేళ చేతబడే జరిగిందే అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, జరిగితే బతుకుండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏదో గుహలో చేస్తుంటాడు, మేము బతకలేకపోయినా కనీసం బాడీ దొరికే అవకాశమైనా ఉంటుంది. వీళ్ళు చెప్తున్న కథనాల ప్రకారం అయితే పాప లేదు. అండ్ వీళ్ళు కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే దే ఆర్ హిప్నోటైజ్. ఇప్పుడు నువ్వు అన్నావు చేతబడి లేదు, సరే హిప్నోటైజ్ అయినా అయ్యి ఉంటారో లేదో చూద్దాం. 3 పిల్లలు, వీళ్ళకి 6th క్లాస్, 7th క్లాస్. వీళ్ళకి నేర చరిత్ర లేదు. ఇంతకుముందు 10 సార్లు జైలుకి వెళ్ళి కూడా రాలా. పోలీసులు అడిగితే గట్టిగా ఇదే మాట మీద నిలబడాలన్న ఇద్దరు 2 దెబ్బలేస్తే నిజంగా ఎక్కేస్తాడు వాడు. ఆ టైప్ మనుషులు 3. ఒకడు కాదు ఒకడైనా చెప్తాడు. కానీ ఎన్ని రకాలుగా టార్చర్ చేసినా వాడు ఒకే స్టాండ్ తీసుకున్నాడు. వీడు అవునండి రాళ్ళు కట్టి అందులో వేసాం నిజంగా జరిగినట్టు. ఇంకొకడు లేదండి కాల్చి శ్మశానంలో పూర్తి చేసాం. ఇంకొకడు ఏంటి లేదు రిజర్వాయర్లో పడేసాం. ఏది నిజం? వాళ్ళ ముగ్గురే కదా అత్యాచారం. మేమే అత్యాచారం చేసామని కూడా ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు అత్యాచారం చేసాము అంటే ఫోన్ వీడియోలు చూసామండి మేము ఫోన్లో, దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికని పాపని తీసుకెళ్ళామని చెప్పారు. అంతా కొంచెం అమాయకమైన ఆన్సరే అది. మరి ఎలా మాయం చేశారంటే మా మామ వీళ్ళ నాన్న ఇద్దరు కలిసి బాడీని మాయం చేశారు. సరే ఒరే మామ ఒరే నాన్న అని పిలిచారు. వీడేం చెప్తున్నాడు, మేము ఖచ్చితంగా రాళ్ళతో కట్టేసి ఇక్కడి నుంచి అక్కడికి పడేసాము. ఇప్పుడు అక్కడ శవం లేదు. నౌ 12th డే. ఇప్పుడు పాప ఏమైంది? అండ్ వీళ్ళందరూ ఎందుకు ఇంత కరాఖండిగా ఇదే చెబుతున్నారు అంటే దాని వెనకాల ఇక సైన్స్ ఉందా, చేతబడి ఉందా అనేది ఆ గ్రామస్తులే చెప్పాలి, చూసే ఇక వీళ్ళే చెప్పాలి. ఇక అంత విషయం మనం ఏం మాట్లాడకూడదు. బట్ జరిగిన వాస్తవం మాత్రం ఇది. అండ్ జైల్లో తను చనిపోయాడు. అతను ఎలా చనిపోయాడు? జైల్లో లాక్ ఆఫ్ డెత్. ఎవరు చూడ్డానికి వెళ్ళారు, ఎలా చనిపోయాడు అనేది కూడా ఒక మిస్టరీ. ఇంతే.